ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ ఎస్ఐ రఘుపతి తెలియజేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోజున 2 గంటల ప్రాంతంలో ఖానాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు కేటీఎం బైక్ మీద ఒరిస్సా నుండి నర్సంపేట మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు గంజాయి తరలిస్తుండగా 2 బ్యాగుల గంజాయిని ఖానాపురం ఎస్ఐ రఘుపతి సిబ్బందితో పట్టుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 10,70,700 అని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఒరిస్సా రాష్ట్రం కొయ్యకొండ గ్రామం మహారాజ్ పల్లి పంచాయతీకి చెందిన మడకం సీను, కాల్గూడ గ్రామం మహారాజ్ పల్లి పంచాయతీ సలభం రాహుల్ ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. మిర్రి భీమరాజు అనే వ్యక్తి 40,000 రూపాయల డబ్బు ఆశ చూపించి వరంగల్ రైల్వే స్టేషన్లో నేను చెప్పిన వ్యక్తులకు అందచేయాలి అని తెలిపినట్లుగా నిందితులు తెలిపారు. భీమరాజును కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్, సీతారామరాజు, రమేష్, వీరన్న, పృథ్వీన్, అక్షయ్, విజయ్, సుమన్, రాజు, వీరస్వామి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ ఏరియాలో రఘుపతి సిబ్బందితో కలిసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మహబూబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలీసు వాళ్ళని చూసి కొద్దిగా అనుమానంగా బండి ఎంత తిప్పుకుంటే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళిద్దరు ఒడిశా స్టేట్కి సంబంధించిన వాళ్ళు. కోయకొండ అనే విలేజ్, అక్కడ ఒక ఆమ్లెట్ మహారాజ్పల్లి గ్రామము, మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి వస్తాను, మేము మా దగ్గర గంజాయి ఉన్నదని చెప్పిండు. వాళ్ళ దగ్గర రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ చెక్ చేస్తే గంజాయి ఉంది. ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే భీమరాజ్ అనే ఒక ఆయన పంపించాడు. అది వరంగల్ తీసుకొని పోయి అక్కడ ఆయన ఫోన్ చేస్తే ఆ ఫోన్లో చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ పంచులను పిలిపించి అక్కడ పంచనామా జరిపించాయనేది వాళ్ళ దగ్గర నుంచి 21.44 గ్రామ్స్ 21 kgs 444 గ్రామ్స్ డ్రై గాంజాను సీజ్ చేసినాం. ఈ భీమరాజు అనే ఏవన్ సప్లయర్ మాత్రం దొరకలేదు. అతని గురించి కూడా సెర్చ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఇద్దరు నిందితులను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర సీజ్ చేసిన అరౌండ్ 22 kgs గాంజా విలువ 10,77,000 రూపీస్ ఉంటుంది. ఒక సెల్ ఫోను, ఒక మోటార్ బైక్ కూడా సీజ్ చేసినాము. ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఖానాపూర్ ఎస్ఐ గారు కూడా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నాయని చెప్పి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిన్న మధ్యాహ్నం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర మహబూబాద్ నుంచి ఇద్దరు అనుమానిత వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఒకసారి ఆ బండిని తిప్పడంతో ఎస్ఐ గారు రఘుపతి అనుమానించి వాళ్ళకి చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు అట్లా పరిగెడుతున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఒడిశా స్టేట్ నుంచి వస్తున్నారని చెప్పి, అందులో ఒకరి పేరు సీను, మడకం సీను, రెండవ పేరు శబలం రాహుల్, వాళ్ళు మల్కాజ్గిరి జిల్లా నుంచి ఒడిశా నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగులను
తీసి చూపించినారు. ఆ బ్యాగులో 22 కేజీల గాంజా ఉన్నది. ఎస్ఐ గారు వెంటనే పంచనం వేయించి అటు గాంజాను సీజ్ చేశారు. వీళ్ళు ఒరిస్సాలోని మూడో వ్యక్తి భీమరాజు ఆదేశాల మేరకు వరంగల్కి తీసుకుని పోతున్నాము. చిన్న చిన్న పాకెట్లుగా చేసి అక్కడ ఆయన ఫోన్లో చెప్పిన వారికి చెప్పినట్టుగా అందజేయాలని చెప్పి తీసుకుపోతున్నాము. వీరికి కూడా ఒక 40,000 రూపాయలు ఇస్తాను ఇది అమ్మితే అని చెప్పారు. కేసు తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి గంజాయి సీజ్ చేయనది, ఒక సెల్ ఫోను, మోటార్ బైక్ను కూడా సీజ్ చేయనది ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. సార్ వీళ్ళ మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి సార్? ఇలాంటి కేసులు లేవు వాళ్ళ మీద ఇంతకుముందు. సప్లై చేస్తున్నారు అంతే. మీడియేటర్గా తీసుకొని వచ్చి